వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. కామన్‌గా సినిమాలనేవి జయాపజయాలు ఎవరి చేతుల్లో కూడా ఉండవు. ఎన్నో హోప్స్ తోటి తీసేటువంటి సినిమాలు కూడా డిజాస్టర్ అనేవి మనం చూసాం. ఈ మధ్య కాలంలో 'వార్ 2' కూడా చాలా అంచనాల మధ్యలో వచ్చింది. కానీ అది డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మధ్య ఒక సినిమా దర్శకుడు తన సినిమాకి పబ్లిక్ రావట్లేదని చెప్పేసి చెప్పుతో కొట్టుకున్న వీడియోని పత్రికాముఖంగా రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన స్పందించడానికి మన స్టూడియోకి వచ్చారు సీనియర్ సినిమా క్రిటిక్ భరద్వాజ గారు. వారితో మాట్లాడి అసలు సినిమా రంగంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీకు తెలుసు గదా! ఈ మధ్య ఒక దర్శకుడు మోహన్ మోహన్ శ్రీవాస్తవ్. శ్రీవాస్తవ్ అనే వ్యక్తి చెప్పుతో కొట్టుకోవడం అనేది నిజంగా కొంతమంది అయ్యో పాపం హర్ట్ అయ్యి చేసాడని కొంతమంది అనుకుంటే, కొంతమంది ఓవర్ యాక్షన్ అని గూడా మనం మీడియాలో చూస్తా ఉన్నాం. దీని మీద మీ స్పందన ఏంటి? అంటే పబ్లిసిటీ కోసం కొట్టుకున్నాడా అని గూడా కొంతమంది అభిప్రాయపడ్డారండి. అవును. అయితే ఇతను కొట్టుకున్న తర్వాత కూడా ఆ సినిమాకేమీ కలెక్షన్స్ పెరగలేదు. హ్మ్. హ్మ్. పెరగలేదు, అది వాస్తవం. నిజానికి ఈ సినిమాకి మాత్రమే జనాలు వెళ్ళలేదు హ్మ్. అనే ఆరోపణ కూడా కరెక్ట్ కాదు. ఈ అంటే ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి జనం వెళ్ళటం లేదు. హ్మ్. అంటే ఎటువంటి సినిమాకి కూడా 'అల్లరి నరేష్' హీరోగా నటించిన సినిమాకి కూడా హ్మ్. 10 మంది మాత్రమే ఉన్నారు థియేటర్‌లో. ఎందుకని వెళ్ళటం లేదు జనాలు థియేటర్‌కి అంటే, ఈ మధ్య కార్మికులు, నిర్మాతలకి ఒక వివాదం నడుస్తుంది. చూసాం మనం. అవును. అంటే వాళ్ళు 10% పెంచమని అడిగారు. నిజానికి సంవత్సరానికి 10% పెంచమన్నారు. హ్మ్. 3 ఏళ్లకి 30 అయిందది. హ్మ్. ఈ 30 పెంచడం మాకు కుదరదు. థియేటర్‌కి జనం రావట్లేదు అన్నారాళ్ళు. కాబట్టి ఈ దర్శకుడికి సినిమాకి జనం రావడం లేదు అనే విషయం తెలిసుండాలి. సినిమా థియేటర్ పర్పస్ ఏమిటిప్పుడు? జస్ట్ ఒపీనియన్‌ని పూల్ చేయటానికి ఒక సెంటర్‌గా సినిమా హాల్ ఉందిప్పుడు. హ్మ్. హ్మ్. ఒపీనియన్ అంటే పబ్లిక్ ఒపీనియన్ వచ్చినటువంటి 10 మంది పాజిటివ్‌గా మాట్లాడితే, హ్మ్. దాన్ని రికార్డ్ చేయటం, హ్మ్. కొన్ని రివ్యూస్ వచ్చిన తర్వాత రివ్యూసు, పబ్లిక్ టోను పాజిటివ్‌గా ఉంటే సోషల్ మీడియాలో దాని మీద కొన్ని పాజిటివ్ ఒపీనియన్స్ వస్తాయి. వీటి ప్రాతిపదికగా ఓటీటీలకి అప్రోచ్ అవ్వటం. హ్మ్. ఆ తర్వాత వీటి ప్రాతిపదికగానే శాటిలైట్‌కి అప్రోచ్ అవ్వటం. హ్మ్. ఇది ప్రోగ్రామ్. అంటే అవును. ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ప్లాట్‌ఫార్మ్స్ రకరకాలుగా మారింది. ఇదివరకు రోజుల్లో బుకింగ్‌లో నుంచి వచ్చే డబ్బులే డబ్బులు. ఇప్పుడు అలా కాదు. మీకు థియేట్రికల్ రిలీజు, థియేట్రికల్ రైట్స్ అనేది ఒక భాగం. హ్మ్. అలాగే ఓటీటీలకు అమ్ముతున్నారు. ఓటీటీల్లో అనేక భాషలకు అమ్ముతున్నారు. శాటిలైట్ అనేక భాషలకు అమ్ముతున్నారు. డిజిటల్‌కి అమ్ముతున్నారు. యూట్యూబ్‌కి అమ్ముతున్నారు. ఇన్ని విధాల వ్యాపారాలుగా విస్తరించింది సినిమా అనేది. జనం సినిమాని రకరకాల చోట్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. ఈ కన్జ్యూమ్ చేసే చోట డబ్బులొస్తే ఓకే. డబ్బులు రాని చోట కన్జ్యూమ్ చేస్తున్నారు. అంటే పైరేటెడ్. వీడియో దొరుకుతోంది. సినిమా షో పడినటువంటి గంటన్నరలో ఒరిజినల్ కంటెంట్ అద్భుతమైన క్వాలిటీతో ఏదో ఒక ప్లాట్‌ఫార్మ్ మీద మీకు అవైలబుల్‌గా ఉంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని చూస్తున్నారు జనాలు. ఇది బాధాకరం. ఇది ఖండించవలసిన వ్యవహారం. హ్మ్. ఆయన దెబ్బలాడదలుచుకుంటే దీని మీద దెబ్బలాడాలి. హ్మ్. అంతే తప్ప థియేటర్‌కి జనం రావడం లేదు అంటే, వాళ్ళు సినిమా చూడటం లేదా అంటే చూస్తున్నారు. హ్మ్. హ్మ్. ఎక్కడ చూస్తున్నారు? వాళ్ళ ఫోన్‌లో చూసుకుంటున్నారు. హ్మ్. డౌన్‌లోడ్ చేసి చూసుకుంటున్నారు. ఎందుకు చూసుకుంటున్నారు? థియేటర్ అనేది ఆడియన్ ఫ్రెండ్లీగా లేదు. హ్మ్. యెస్. థియేటర్ ఎక్స్‌పెన్సివ్ అనేది అయిపోయింది. ఎక్స్‌పెన్సివ్ అయిపోయింది. ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండేది ఒకప్పుడు. రూ. 10 జేబులో ఉంటే సరదాగా వెళ్లి సినిమా హాల్‌లో కూర్చొని ఏదో చూసేవాళ్ళు. అది గొప్ప సినిమానా? అది అద్భుతమా? మరొకటా? అనేది కాదు. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందా లేదా కూడా ఎవరు చూసేవాడు కాదు. హ్మ్. అది బ్లాక్ అండ్ వైటా, కలరా కూడా సంబంధం లేదు. సరదాగా వెళ్లి థియేటర్‌లో కూర్చునేవాళ్ళు. ఆ పరిస్థితి ఇప్పుడుందా? లేదు. ఇప్పుడు సరదాగా సినిమాకెళ్ళాలంటే కనీసం 400 ఖర్చవుతుంది. అవును. సింగిల్ స్క్రీన్‌లు లేవు. హ్మ్. వెళ్ళిపోయినాయి హ్మ్. ఆల్‌మోస్ట్. హ్మ్. ఈ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అందరూ ఓటీటీలకొస్తారనుకున్నారు. హ్మ్. హ్మ్. ఓటీటీలకి రావట్లేదాళ్ళు. హ్మ్. మధ్యలో దొంగదారిలో సినిమా చూస్తున్నారు. హ్మ్. అంటే ఈ పైరేటెడ్ వీడియోస్ ఇవి తగ్గితే కొంతవరకు థియేటర్‌కి జనాలొచ్చే అవకాశం ఉంది. ఓకే. ఓకే. కొంతవరకు హ్మ్. మాత్రమే. హ్మ్. హ్మ్. 4 రోజులు ఆగి ఓటీటీలో చూద్దాం అనుకుంటున్నారు. హ్మ్. సినిమా అద్భుతంగా ఉంది. అది థియేటర్‌లో మాత్రమే చూడాల్సిన సినిమా అంటే థియేటర్‌కెళ్తున్నారు. యెస్. యెస్. లేకపోతే పట్టించుకోవట్లేదు. హ్మ్. హ్మ్. పర్వాలేదు, ఒక మోస్తరుగా ఉంది అంటే ఇమ్మీడియేట్‌గా ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఏ ఐబొమ్మలోనో ఎక్కడన్నా ఉందేమో మూవీ రూల్స్‌లో అంతే. అంతే. ఇమ్మీడియేట్‌గా ఆ! ఏదో ఒక వెబ్‌సైట్‌లోకెళ్తే హ్మ్. అది డౌన్‌లోడ్ అవుతోంది. హ్మ్. హ్మ్.
చూసుకుంటున్నారు. ఓకే. అయిపోతోంది. హ్మ్. హ్మ్. జర్నీ చేస్తూ సరదాగా చూస్తున్నారు జనాలు. ఓకే. మెట్రోలో చూస్తున్నారు. హ్మ్. 'కూలీ' సినిమా రిలీజ్ అయిన రెండో రోజు అద్భుతమైన క్వాలిటీతో హ్మ్. మెట్రోలో చూసుకుంటూ వెళ్ళటం నాకు తెలుసు. నేను హ్మ్. చూశాను. ఓకే. కాబట్టి ఇదివరకు రోజుల్లో పైరేటెడ్ సీడీలు అనేవాళ్ళు. అవును. సీడీలు కొనుక్కొని అదేదో ల్యాప్‌టాప్ వెతుక్కొని అందులో పెట్టి హ్మ్. చూడటం ఇదంతా కొంచెం హ్మ్. పనితో శ్రమతో కూడుకున్న పని. యెస్. దీనికి అది కూడా లేదు. అలా హ్మ్. ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే హ్మ్. చూడటమే. హ్మ్. హ్మ్. ఇది ఇంకా ఈజీ. ఓకే. ఓకే. కాబట్టి సినిమా ప్లాట్‌ఫార్మ్ దొంగదారిలో జనాలు చూస్తున్నారు. హ్మ్. దీన్ని అరికట్టటానికి మీరు చేస్తున్నటువంటి మెకానిజం ఏమిటి అని హ్మ్. వెళ్లి చాంబర్ మీద దండయాత్ర చేయాలి గదా! ఈ ప్రొడ్యూసరు, ఈ అవును. డైరెక్టరు. అవును. అది చేయటం మానేసి జనం మీద పడితే ఎలాగా? అవును. సింపతి తోటి జనాల్ని సినిమా చూసేటట్టుగా చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో అంత ఇది కాదు. సింపతి కాదండి. హ్మ్. మీరు థియేటర్‌ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చండి. హ్మ్. అంటే టికెట్ రేట్‌ని మించినటువంటి ధరలున్నాయి ఇప్పుడు. రూ. హ్మ్. 200 టికెట్ ఉందనుకోండి హ్మ్. హ్మ్. మల్టీప్లెక్స్‌లోనే. హ్మ్. హ్మ్. మల్టీప్లెక్స్‌లో ఇతని సినిమాకి 200 లోపే ఉంది. హ్మ్. కానీ 200 లోపు టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళినవాడు ఏదైనా తినాలనుకుంటే ఏమిటి పరిస్థితి? రూ. అవును. హ్మ్. 80 పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోవాలి. హ్మ్. కనీసం 400 నుంచి 600 పెడితే తప్ప పాప్‌కార్న్ పాప్‌కార్న్ రాదు. రావట్లేదు. అవును. ఒకప్పుడు రోజుల్లో టికెట్ రేటు రూ. 5 ఉంటే హ్మ్. పాప్‌కార్న్ రూ. 1/2 ఉండేది. అవును. అంటే టికెట్ రేట్‌కి, పాప్‌కార్న్ రేట్‌కి ఎంత వేరియేషన్ ఉంది? ఎన్ని అవును. రెట్లు ఉంది? అవును. ఇప్పుడు టికెట్ రేట్ మీద అన్ని రెట్లు హ్మ్. పాప్‌కార్న్ రేట్ ఉంది. హ్మ్. యెస్. ఎందుకు జరుగుతోంది ఇది? హ్మ్. అది సినిమా కోసం పెట్టారా థియేటరు? హ్మ్. పాప్‌కార్న్ కోసం పెట్టారా? పాప్‌కార్న్ అమ్మటం కోసం సినిమా పెట్టారు హ్మ్. 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 అనేటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఫైట్ చేయమనండి. ఓకే. ఓకే. తన్ని తాను కొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? హ్మ్. జనం హ్మ్. రావటం లేదనేది కొత్త విషయం కాదు. హ్మ్. దాదాపుగా కరోనా తర్వాత ఎవరు థియేటర్‌కెళ్ళట్లేదు. హ్మ్. ఎప్పుడైతే మీకు ఫోన్‌లోకి సినిమా రావటం మొదలైందో, హ్మ్. పైరేటెడ్ సీడీలొచ్చినప్పుడు జనాలెళ్లారు. హ్మ్. హ్మ్. 10% మాత్రమే తేడా ఉండేది. అవును. ఇప్పుడు కూడా పెద్ద సినిమాలకి 10% తేడా ఉంటోంది. అవును. అంటే అభిమానులు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. హ్మ్. అప్పుడు కూడా డౌన్‌లోడ్ చేసి చూసుకునేవాళ్ళున్నారు. హ్మ్. 10% ఉంటారు. హ్మ్. కానీ సినిమా పర్వాలేదు అనే మాటొస్తే హ్మ్. ఇది 80% దాకా వెడుతోంది. ఓకే. ఓకే. అంటే గతంలో గూడా మనం చూసామండి. ఒక 'చెంగల వెంకట్రావు' అనే ప్రొడ్యూసరు ట్యాంక్ బండ్‌లో దూకడం అనేది అది వేరే ఇప్పటికి గోల. మర్చిపోలేవు. అంటే ఎందుకంటే అది ఒక వేరే. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్‌గా చెప్పొచ్చు. దాని తర్వాత చెప్పుతో కొట్టుకోవడం. ఈ 2 కూడా కొంత కంపేర్ చేస్తున్నారు. అప్పుడు ప్రొడ్యూసర్‌కి సంబంధించి ఇప్పుడేమో డైరెక్టర్. అంటే 'చంగల వెంకట్రావు' గారు పాయకరావుపేట ఎమ్మెల్యే. అవును. తెలుగుదేశం పార్టీ హ్మ్. తరఫున పోటీ చేశాడాయన. హ్మ్. గెలిచాడు. అనేక వివాదాల్లో ఉన్నాడాయన. హ్మ్. ఒక మర్డర్ కేసులో ఇరుక్కొని హ్మ్. 2017లో లైఫ్ పడిందాయనకి. హుహు. ప్రస్తుతం ఆ కండిషన్‌లో ఉన్నాడాయన. ఓకే. ఓకే. 2014 ఎన్నికల్లో హ్మ్. వైఎస్ఆర్‌సీపీ తరఫున పోటీ చేసి అనిత గారి మీద ఓడిపోయాడాయన. ఓకే. ఆ తర్వాత ఈ కేసు. హ్మ్. ఈ కేసులో శిక్ష పడిందాయనకి. లైఫ్ పడింది. ఆహా! ఈ విషయం తెలీదు. 2017లో. ఆ! అయితే ఆ రోజున మీరు చెప్పిన ఇన్సిడెంట్ 'నరసింహుడు' అనే సినిమా జూనియర్ ఎన్టీఆర్. హ్మ్. 'బి. గోపాల్', జూనియర్ ఎన్టీఆర్‌లతో హ్మ్. తీసిన సినిమా. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య సినిమా అది. హ్మ్. మార్నింగ్ షో పడలేదు. హ్మ్. అంటే ఫైనాన్సర్స్ వీళ్ళెవరికీ కూడా క్లియర్ చేయలేదాయన. హ్మ్. క్లియరెన్స్ లెటర్ లేకపోతే ల్యాబ్ నుంచి ప్రింట్ రాదు. రాదు. అవును. దాంతో రిలీజ్ ఆగిపోయింది. హ్మ్. 'బి. గోపాలు', ఎన్టీఆర్ వెళ్ళి హ్మ్. రామానాయుడు ల్యాబ్‌లో డబ్బులు కొంత పే చేసి, హ్మ్. కొంత మేము భవిష్యత్తులో క్లియర్ చేస్తామని చెప్పి రామానాయుడు గారిని కన్విన్స్ చేసి హ్మ్. ప్రింట్లు బయటకు తీసుకొచ్చి సాయంత్రం ఫస్ట్ షో పడింది ఓకే. ఆ ఆహా! రోజు. ఆ! ఈయన ఎవరికీ అందుబాటులో లేడు మార్నింగ్. హ్మ్. ఎవరికీ దొరకకుండా వెళ్ళిపోయి ట్యాంక్ బండ్‌లో దూకాడు. హ్మ్. ఆ దూకడం కూడా వ్యూహాత్మకంగానే దూకాడాయన. అంటే బతికే విధంగా దూకాడు. బతికే విధంగా అంటే ఒక చెక్ పోస్ట్ ఉంటుంది ట్యాంక్ బండ్ మీద సేవ్ చివర. జేయడానికి. వాళ్ళు చూస్తూ ఉండగా దూకాడీయన. హుహు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు హ్మ్. సేవ్ జేశారు. సేవ్ చేశారు. హుహు. ఆయన దీని నుంచి అవాయిడ్ అవ్వటం కోసం చేసిన పని అనే విషయం అర్థమైంది ప్రపంచానికి. ఓకే. ఓకే. అంటే చాలామంది దగ్గర అప్పులు చేసాడాయన. హ్మ్. ఎవరికీ క్లియర్ చేయలేదు. హ్మ్. గందరగోళం. హ్మ్. హ్మ్. ఆయన ఒక మత్స్యకారుడి మృతికి కారణం అయ్యాడు. ఓకే. కారణం అయ్యి హ్మ్. ఆ కేసులో ఇప్పుడు ప్రస్తుతం ప్రిజన్‌లో ఉన్నాడు. ప్రిజన్‌కెళ్ళాడు. ఓకే. అది ఓకే. పరిస్థితి. అంటే హ్మ్. ఆర్థిక అరాచకం హ్మ్. అనేది జరిగింది అతని హుహు. కెరియర్ మొత్తం మీద ఉందది. హుహుహు. హ్మ్. అంటే ఏదో పద్ధతిలో మానిప్యులేట్ చేసి ముందుకెళ్ళటం ఓకే. ఓకే. అనే ధోరణిలో ఆయన
బాలకృష్ణ గారితో సినిమా తీశాడు హ్మ్. సమరసింహారెడ్డి. హ్మ్. బి గోపాల్ గారు ఆయన బాలకృష్ణ గారికి చాలా పెద్ద హిట్ సినిమా అది. హ్మ్. అవును. బాగా డబ్బులొచ్చినాయి. హ్మ్. దాంతో హ్మ్. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి నరసింహుడు సినిమా మీద. హ్మ్. ఉండి చాలా పెద్ద రేట్లకి అమ్మారది. హ్మ్. అమ్మారు. ఆ డబ్బులొచ్చినాయి ఆయనకి. హ్మ్. వీళ్ళకి పే చేయలేదు ఫైనాన్సర్స్‌కి. ఓహో! హ్మ్. హ్మ్. గందరగోళం చేసి అలా హ్మ్. బయటపడ్డాడు. హుహుహుహు. అది ఆయన కండిషన్. ఓకే. పొలిటికల్‌గాను గందరగోళం మనిషి. చాలా మంది దగ్గర. హ్మ్. వాళ్ళ బావమరిది కూడా కేసు పెట్టాడు ఆయన మీద. ఆహా! హ్మ్. అది పరిస్థితి ఆయనది. అయితే ఓకే. ఇది వేరే గొడవ. అదేలెండి. ఓకే. డైరెక్టర్ గారు హ్మ్. అంటే చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీతో ఉన్నాడాయన. ఈ సినిమానే 2 హ్మ్. ½ ఇయర్స్ అవును. ట్రావెల్ ఉంది నాకు ఈ సినిమాతో అని చెప్పాడాయన. హ్మ్. 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 ఈ ఈయనకు తెలిసుండాలి. అవును. థియేటర్‌కి జనం రావడం లేదు అనే అవును. విషయం తెలిసుండాలి. హ్మ్. హ్మ్. మీరు ఏ ప్రేక్షకుడినైనా అడగండి. హ్మ్. థియేటర్‌కి జనం రావడం లేదు అనేది చెప్తారు. హ్మ్. హ్మ్. అంటే ఈ మధ్య కాలంలో విజయవాడలో అన్నపూర్ణ, శకుంతల అని 2 థియేటర్లు పగలగొట్టేశారు. అవును. సింగిల్ స్క్రీన్స్. పగలగొట్టినప్పుడు ఆ ఓనర్ గారు ఒక మాట అన్నాడు మీడియాతో. హ్మ్. 2 థియేటర్ల మీద మేము 8 ఆటలేస్తాం. దానిలో 4 ఆటలు, దీనిలో 4 ఆటలు. 150 మంది కూడా రావట్లేదు. అబ్బా! హ్మ్. 8 షోస్ మీద. ఆ! ఇది కండిషన్. మేమేం మెయింటైన్ చేయాలి దీన్ని. హ్మ్. అందుకని పగలగొట్టేస్తున్నాం అని చెప్పి పగలగొట్టాడాయన. అవును. విజయవాడలో చాలా సెంటర్‌లో ఉన్నటువంటి అన్నపూర్ణ చాలా ప్రెస్టీజియస్ హ్మ్. థియేటరు థియేటర్స్. హ్మ్. 'అప్సరా' థియేటర్ మూతబడింది. హ్మ్. హ్మ్. హైదరాబాద్ కండిషన్ అదే కదా! అవును. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో థియేటర్ లేకపోతే సుదర్శనం, సినిమా దేవి. రిలీజులు అవును. వాయిదాలు పడేవి. అవును. ఇప్పుడేమున్నాయి అక్కడ? అవును. ఏమీ లేవు. ఏదో 35 ఆ హ్మ్. 'సంధ్య' థియేటరు అంతే. హ్మ్. తప్ప ఏమీ లేవు. అవును. ఓడియన్ ఇవన్నీ వెళ్ళిపోయినాయి. అవును. ఇప్పుడు మల్టీప్లెక్స్‌లు రావటం వలన ఏం జరుగుతోంది? మల్టీప్లెక్స్‌ల్లోకి జనం వెళ్ళటానికి భయపడుతున్నారు. హ్మ్. ఇప్పుడు మీరు ఒక డిమాండ్ చేయొచ్చు. హ్మ్. అంటే చిన్న సినిమాలకు రూ. 100 టికెట్ పెట్టండి మల్టీప్లెక్స్‌లో. హ్మ్. ఏది అన్నీ కలిపి. హ్మ్. టాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వండి చిన్న సినిమాకి. హ్మ్. మీరు పెద్ద సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తున్నారు. 700, 1000 హ్మ్. ఈ సినిమాలకు తగ్గించి ఇవ్వండి. హ్మ్. అనుమతి ఇవ్వండి. ఇస్తే రూ. 100కి వేసుకుంటాం మేము. వేసుకున్న తర్వాత హ్మ్. స్నాక్స్ రేట్లు జనాలకు అందుబాటులో ఉండేలాగా చూడండి. అది మెయిన్ ఇంపార్టెంట్. అవును. అవి తగ్గించండి. హ్మ్. టిక్కెట్ల రేట్లు తగ్గిస్తామని చెప్పి కర్ణాటక ప్రభుత్వం కూడా చెప్పింది. హ్మ్. కానీ టిక్కెట్ల రేట్లు తగ్గించటం కాదిప్పుడు ఇష్యూ. ముందు థియేటర్లని ఆ హ్మ్. స్నాక్స్ రేట్లు తగ్గించి వాటర్ బాటిల్ రూ. 80కి అమ్మటం ఏమిటి? బయట రూ. 20కి దొరికేది. అవును. హాఫ్ లీటర్ రూ. 80 పైగా. హ్మ్. హ్మ్. పాప్‌కార్న్ 600 నుంచి రూ. 1200 పాప్‌కార్న్ ఏమిటి? అవును. రెండోది ఈ మధ్య కాలంలో మల్టీప్లెక్స్ చైన్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్‌తో ఒక ప్రతిపాదనతో ముందుకెళ్లారు. హ్మ్. అదేంటంటే మల్టీప్లెక్సుల్లో మేము లిక్కర్ అమ్ముతాము. దానికి హ్మ్. పర్మిషన్ ఇవ్వండి అని. హ్మ్. ఇవ్వలేదు. హుహు. హోల్డ్‌లో ఉందది. హ్మ్. అంటే సినిమా అనేది మందులో మంచింగా మారిపోతోంది. అదే. ఇటువంటి కండిషన్‌లో సినిమా, థియేటరు ఉంది. హ్మ్. అసలు థియేటర్ అనేది ఉంటుందా? పోతుందా? అనేటువంటి హ్మ్. కండిషన్ ఉంది. సినిమాలు నేరుగా ఓటీటీలకు వెళ్ళిపోతాయి. హ్మ్. జనం ఓటీటీలో చూసుకుంటారు. అప్పుడు లీకేజీ ప్రాబ్లమ్ ఉండదు గదా! అవును. అని కూడా ఒక అభిప్రాయం ఉంది జనాల్లో. హ్మ్. 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 కాబట్టి థియేటర్ ఉనికి అనేది ప్రశ్నార్థకం అయిపోయిన తర్వాత, హ్మ్. థియేటర్‌లో జనం లేరు అని చెప్పి చెప్పుతో కొట్టుకోవటం అనేది ఖచ్చితంగా తప్పే. ఓకే. అయితే అతను ఒకటి అనుకునుండొచ్చు. తను హ్మ్. ఫీల్ అయ్యి ఉండొచ్చు. హ్మ్. తన వైఫ్ ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఆవిడ ఇతను ఏదన్నా అఘాయిత్యానికి పాల్పడతాడేమో అని భయపడ్డారు అని హ్మ్. కూడా చెప్పాడీయన. హ్మ్. హ్మ్. అవును. సరే ఎన్ని చెప్పినా, ఏం చెప్పినా రెండోది ఇంకో గొడవ చేశాడాయన. హ్మ్. మలయాళం సినిమాకి జనం వెళ్తున్నారు. తెలుగు సినిమాకి రావట్లేదని. హ్మ్. తెలుగు సినిమాకి కాబట్టి జనం వెళ్ళకపోవడం లేదు. అవును. హ్మ్. అక్కడ కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా చూస్తారు. అవును. కంటెంట్ బాలేకపోతే ఏ సినిమా అయినా ఎంత పెద్ద హీరో ఉన్నా హ్మ్. రిజెక్ట్ చేస్తారు. దానికి అద్భుతమైన ఉదాహరణ 'వార్ 2'. అవును. 'కూలీ' కూడా పెర్ఫార్మ్ చేసిందేమీ లేదు. పెద్దగా ఏం లేదు. అవును. కంటెంట్ బాగోకపోతే ఎవరిని క్షమించరండి హ్మ్. ప్రజలు, హ్మ్. ప్రేక్షకులు. అవును. 'ఎన్టీ రామారావు' గారి సినిమాలు కూడా ఫ్లాప్ అయినవి ఉన్నాయి గదా! మనకి అవును. చరిత్రలో. 'చిరంజీవి' గారి ఫ్లాప్ సినిమాలు చూసాం లేవా? గదా! ఉన్నాయి. అవును. ఈవెన్ ఈ మధ్య వచ్చినటువంటి 'భోళాశంకర్' పరిస్థితి ఏంటి? అవును. పెద్ద డిజాస్టర్. డిజాస్టర్ గదా! అవును. ఆ సినిమా ఎందుకు అలా అయిందో ఆయన కూడా రివ్యూ చేసుకున్నారు. హ్మ్. 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 కాబట్టి హ్మ్. సినిమా బాగుంటే చూస్తారు. బాగోకపోతే ఎవరున్నా క్షమించరు. ఓకే. అది ఇంకోటి నేను అడుగుదామనుకున్నా. ఆ టైటిల్ ఏంటండి? టైటిల్ చాలా బ్యాడ్ గదా! నిజంగా ఏంటి ఆ పేరు? ఆ సాంస్క్రిట్ వర్డ్‌తో అంటే పెట్టా 'త్రిబాణధారి ఆ! బార్బరీక్' అన్నాడాయన. అవును. ఈ బార్బరీక్ అనేది బర్బరీకుడు ఆ! అనే పేరుతో నాటకం ఉంది మనకి. హ్మ్. హ్మ్. నాటకం ఉంది. ఇక్కడ రెగ్యులర్‌గా రవీంద్ర భారతిలో వేస్తారు ఆ నాటకం. ఓకే.
సౌజా అని జర్నలిస్ట్ ఆయన రెగ్యులర్‌గా ఆ హ్మ్. డ్రామా ప్లే చేస్తాడాయన. ఓకే. అయితే ఇది మహాభారతం రిఫరెన్స్‌లో నడుస్తుంది. హ్మ్. మహాభారతానికి అతను ఏ పక్షం వైపు దిగితే ఆ పక్షం వైపు గెలుపుంటుంది. హ్మ్. కాబట్టి అతను కౌరవ సేన వైపు దిగితే హ్మ్. విజయం అటువైపుకి వెళ్ళే ప్రమాదం ఉంది. హ్మ్. కాబట్టి అతని తల హ్మ్. యుద్ధం మొదలవ్వటానికి ముందు అతని తల తీసేస్తారు. హ్మ్. కాకపోతే ఆ తల మొత్తం యుద్ధాన్ని చూస్తుంది సాక్ష్యం. ఓకే. హ్మ్. ఇలా ఒక క టైప్‌లో నడుస్తుందది. హ్మ్. అంటే అదొక మ్యాజిక్ రియలిజం అనుకుంటే, హ్మ్. దాన్ని ఆధారం చేసుకొని, హ్మ్. దాన్ని డీకోడ్ జేసి, ప్రెజెంట్ సొసైటీకి అన్వయిస్తూ సినిమాది. హ్మ్. జనం చూస్తారు. హ్మ్. 'బర్బరీకుడు' అనే హ్మ్. పేరు పెట్టి. హ్మ్. జనం చూస్తారు. మీరు 'బార్బరిక్' అని పేరు పెట్టి, హ్మ్. ఇంకేదో అంటే త్రిబాణధారి హ్మ్. అంటే 3 ఒకటేమో బాణాలు. లక్ష్యం ఆ! చూడటం, హ్మ్. దాన్ని టార్గెట్ చేయటం, నిర్మూలించటం. హ్మ్. ఈ 3 కార్యక్రమాల కోసం హ్మ్. ఆ పేరు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. హ్మ్. హ్మ్. కానీ ఆయన పెట్టాడు. హ్మ్. 'సత్యరాజు' గారు నటించాడు ఆ సినిమాలో. హ్మ్. అంటే ఇది జస్ట్ ఒక చిన్న క్యూరియాసిటీ మీద స్క్రీన్ ప్లే మీద నడిపినటువంటి సినిమా. హ్మ్. దీనిలో డ్రగ్సు ఇవన్నీ నడుస్తాయి. హ్మ్. హ్యూమన్ ట్రాఫికింగు హ్మ్. వీటన్నిటి నేపథ్యంలో నేరం ఎలా ప్రతి మనిషిలోనూ ఇంకి హ్మ్. ఎవడైనా నేరం చేసేస్తున్నాడు డబ్బుల కోసం అనే ఒక మంచి పాయింట్ తీసుకున్నాడతను. ఓకే. తీసుకుని దాని మీద కేంద్రీకరించి డ్రైవ్ పెట్టుంటే బావుండేది. హ్మ్. అంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు అంటారు, మంచితనం, చెడ్డతనం అనేది విడివిడిగా రాసులు పోసుండవు. హ్మ్. ఒక చెడ్డవాడికి హ్మ్. అవకాశాలు రాక ఆడు మంచివాడిగా మిగిలిపోవచ్చు. హ్మ్. ఓ మంచివాడికి అవకాశాలొచ్చి హ్మ్. వాడు చెడ్డవాడిగా మారిపోవచ్చు అని. హ్మ్. కాబట్టి ఈ సినిమాలో ఆ కంటెంట్ ఉంది. హుహు. ఈ సినిమాలో మనకు పాజిటివ్‌గా కనిపిస్తున్న క్యారెక్టరు హ్మ్. చాలా దుర్మార్గంగా ఎండ్ అవుతుంది. ఓకే. అంటే దుర్మార్గుడిగా అతను ప్రొజెక్ట్ అవుతాడు జనం ముందు. అంటే హ్మ్. ప్రస్తుతం ఉన్నటువంటి అంటే మార్కెట్ ఎకానమీ మన జీవితాలను సంక్షోభంలోకి నెట్టేసింది. అంటే మనకు అనవసరమైనవి కూడా అవసరమైన వస్తువులుగా మారిపోయినాయి. అవి కొనటం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు. హ్మ్. ఇలా డ్రైవ్ చేసుంటే సినిమాని హ్మ్. మంచి రిజల్ట్ వచ్చుండేది అతనికి. ఓకే. ప్రమోషన్ కూడా ఈ యాంగిల్‌లో చేసుంటే అది మంచి సినిమా అయ్యేది. హ్మ్. కానీ దానికేదో ఒక పౌరాణికం ఉండాలి, ఒక రిఫరెన్స్ ఉండాలి, హ్మ్. ఇలాంటివేవో కొన్ని అనుకుని హ్మ్. తను గందరగోళపడి సినిమాని గందరగోళపరిచి, హ్మ్. నెపం ప్రేక్షకుల మీదేస్తే ఎలాగా? అవును. ఇప్పుడు మలయాళం సినిమా కొత్తలోక చూస్తున్నారు జనాలు. అవును. అది కూడా మ్యాజిక్ రియలిజమే. హ్మ్. హ్మ్. ఆ సినిమాలో ఒక జానపద కథని హ్మ్. ప్రెజెంట్ సొసైటీతో లింక్ చేస్తూ చాలా అద్భుతమైనటువంటి సమన్వయంతో నడిపాడు ఆ డైరెక్టర్. హ్మ్. హ్మ్. అది వర్కౌట్ అయింది. జనం చూస్తున్నారు. ఓకే. అది హౌస్‌ఫుల్ అయింది. హ్మ్. హ్మ్. కాబట్టి అది హిట్ అయింది కాబట్టి మలయాళం సినిమాలన్నీ చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. తెలుగు అంటారు. సినిమాలు సరేగా. చూడట్లేదు హ్మ్. అనడం కరెక్ట్ కాదు. కరెక్ట్. కరెక్ట్. కంటెంట్ బాగుంటే చూస్తారు. హ్మ్. గ్లోబల్ విలేజ్ అయిపోయిందిప్పుడు. హ్మ్. హ్మ్. రీమేకులకి కాలం చెల్లింది. స్ట్రెయిట్ సినిమా తీయాలి. కాబట్టి చాలా గందరగోళం ఉంది. థియేటర్‌లోకి జనం రాలేదు అనేది కరెక్ట్ కాదు. హ్మ్. మలయాళం సినిమాలు మాత్రమే చూస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. హ్మ్. హ్మ్. ఈ 2 కరెక్ట్ కాని అంశాలు మాట్లాడుతూ తన్ని తాను కొట్టుకోవడం అనేది తప్పు. హ్మ్. హ్మ్. బహుశా ఆయన ఇది ప్రచారం కోసం అనుకున్నా గాని అది జరిగిన తర్వాత కూడా జనాలు ఏం ఎళ్ళట్లేదు. వెళ్ళట్లేదు. అవును. కాబట్టి ఒక విఫల ప్రయత్నం, విఫల ఓకే. ప్రయోగంగా చూడాలి దాన్ని. ఓకే. థాంక్ యూ భరద్వాజ్ గారు. థాంక్ యూ. ఇది అండి ఈరోజు సీనియర్ సినిమా క్రిటిక్ భరద్వాజ గారితో చేసినటువంటి చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.